నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్, పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ. ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. రాజ్యసభలో వెల్లడించిన ప్రధాని మోదీ. నిన్న 7,500కు పైగా గృహ వాణిజ్య పిఎన్జీ కనెక్షన్లు పంపిణీ చేపట్టాయి. వివరాలు తెలిపిన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు, ఒడిశాలో మరో నేత సరెండర్. డ్రోన్లు మానవరహిత వ్యవస్థల ముప్పు ఇంధన దిగుమతులపై సుదూరంగా ఉంటుంది. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్పష్టీకరణ. జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ. ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒకటన్న చంద్రబాబు. ఇరవై 26వ అఖిల భారత పోలీసు లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ను ప్రారంభించిన బండి సంజయ్. క్రీడలు మునుపెన్నడూ లేని విధంగా బలోపేతం చేయబడుతున్నాయన్న కేంద్ర మంత్రి. రాజ్యసభలో రాజమండ్రి కల్తీపాల అంశాన్ని లేవనెత్తిన వైవి సుబ్బారెడ్డి. ఎఫ్ఎస్ఎస్ ఏఐ క్షేత్ర స్థాయిలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచన. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా. జగిత్యాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో తన రాజీనామా ప్రకటించిన మాజీ మంత్రి. షర్మిలపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించవద్దని హితవు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 రూల్స్ కట్టుదిట్టం చేసిన బీసీసీఐ. పశ్చిమాసియాలో శాంతి సంకేతాలు, పరుగులు పెట్టిన పసిడి వెండి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు, వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరిచి ఉండాల్సిన ఆవశ్యకతపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించుకున్నారు. ఈ విషయాన్ని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ధృవీకరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి దారితీసిన ఫిబ్రవరి 28 దాడుల తర్వాత పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రమైంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ ఆయా దేశాల స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు ఒత్తిడికి గురవుతుండగా ఇంధన ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో మోదీ, ట్రంప్ మధ్య ఫోన్ కాల్ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియాలో పరిణామాలు, భారత్పై దాని ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు అంతరాయం కలుగుతోందని చెప్పారు. ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుందన్నారు. పశ్చిమాసియాలో తలెత్తిన పరిణామాలపై లోక్సభలో మాట్లాడిన మరుసటి రోజే ఆయన రాజ్యసభ సభ్యులతో ఆ వివరాలు పంచుకున్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని ప్రధాని తెలిపారు. ఆయా దేశాల్లో 1 కోటి మందికి
మందికి పైగా భారతీయ కార్మికులు పనిచేస్తున్నారని, గల్ఫ్ దేశాల నుంచి 3.75 లక్షల మందిని సురక్షితంగా భారతదేశం తీసుకువచ్చామని, భారతీయుల రక్షణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని తెలిపారు. మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని తెలిపారు. आने वाले समय में ये संकट हमारे देश की बड़ी परीक्षा लेने वाला है और इस परीक्षा में सफलता के लिए राज्यों का सहयोग बहुत आवश्यक है। इसलिए इस सदन के माध्यम से मैं देश के सभी राज्यों की सरकारों से भी कुछ आग्रह करना चाहता हूं। संकट के समय गरीबों पर, श्रमिकों पर, प्रवासी साथियों पर बहुत बुरा असर पड़ता है। इसलिए पीएम गरीब कल्याण अन्न योजना का लाभ समय पर मिलता रहे, ये सुनिश्चित करना होगा। जहां प्रवासी श्रमिक साथी काम करते हैं, उनकी परेशानियों को दूर करने के लिए प्रोएक्टिव कदम उठाए जाएं। ऐसी स्थितियों पर नजर रखने के लिए राज्य सरकारें विशेष व्यवस्थाएं करें तो इससे काफी सुविधा होगी। राज्य सरकारों को एक और चुनौती पर भी बहुत अधिक ध्यान देना होगा। ऐसे समय में कालाबाजारी करने वाले, जमाखोरी करने वाले बहुत एक्टिव हो जाते हैं। जहां से भी ऐसी शिकायतें आती हैं, वहां त्वरित कार्रवाई होनी चाहिए। जरूरी चीजों की सप्लाई निर्बाध चलती रहे, ये सुनिश्चित करना हर राज्य की प्राथमिकता होनी चाहिए। आदरणीय सभापति जी, मैं सभी राज्य सरकारों से एक अनुरोध और करना चाहता हूं। संकट चाहे कितना भी बड़ा हो, भारत की तेज ग्रोथ बनाए रखना हम सभी का दायित्व है। हमें इसके लिए हर जरूरी कदम, हर जरूरी रिफॉर्म्स तेजी से करते रहने होंगे। ये राज्य सरकारों के पास बहुत बड़ा अवसर भी है। ये टीम इंडिया की भी बहुत बड़ी परीक्षा है। कोरोना के महासंकट में केंद्र और राज्यों ने टीम इंडिया बनकर कोविड मैनेजमेंट का एक बेहतरीन मॉडल सामने रखा था। अलग अलग पॉलिटिकल पार्टी की सरकारें होने के बावजूद टेस्टिंग, वैक्सीनेशन से लेकर जरूरी चीजों की आपूर्ति टीम इंडिया के प्रयासों से ही सुनिश्चित हो पाई थी। हमें उसी भावना के साथ आगे भी काम करना है। सभी राज्य सरकारों और केंद्र सरकार के प्रयासों से देश इस गंभीर वैश्विक संकट का प्रभावी रूप से सामना कर पाएगा। आदरणीय सभापति जी, ये संकट अलग प्रकार का है और इसके समाधान भी अलग प्रकार से ही तय किए जा रहे हैं। हमें धीरज के साथ, संयम के साथ, शांत मन से हर चुनौती का मुकाबला करना है। నిన్న 7,500కు పైగా గృహ వాణిజ్య పిఎన్జి కనెక్షన్లు పంపిణీ చేయబడ్డాయని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వదంతులు, భయాందోళనలతో కొనుగోళ్ల పట్ల జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. 11 లక్షలకు పైగా వలస కార్మికులు ఎల్పీజీ కనెక్షన్లు పొందారని, 18,700 టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీని తరలించినట్లు చెప్పారు. LPG, the supply of LPG is affected due to prevailing geopolitical situation, but lot of cargoes have been lined up and no dry out has been reported at the LPG distributorships also. Although yesterday also we observed some panic booking, but the deliveries were normal. Commercial LPG के अंदर 21 तारीख को भारत सरकार ने ऑर्डर इशू करते हुए कमर्शियल एलपीजी का एलोकेशन लगभग 50% तक बढ़ा दिया है। 50% ऑफ द रिक्वायरमेंट तक बढ़ाया और इसी क्रम में जो ऑर्डर इशू किया गया उसमें रेस्टोरेंट्स, ढाबा, होटल, इंडस्ट्रियल कैंटीन्स, फूड प्रोसेसिंग इंडस्ट्री, डेयरी, सब्सिडाइज्ड कैंटीन और आउटलेट्स रन बाय द स्टेट गवर्नमेंट और local bodies for food, community kitchens
और माइग्रेंट लेबर को प्रायोरिटी देने की बात की गई। इसी संबंध में मैं आपको बताना चाहूँगी कि उज्ज्वला स्कीम के तहत लगभग 11 लाख माइग्रेंट लेबर और माइग्रेंट कनेक्शन ले चुके हैं और पिछले कुछ महीनों में लगभग 73,000 माइग्रेंट कनेक्शंस को दिए गए हैं और yesterday also more than 20,005 kg cylinders have been given. ये सभी कमर्शियल सप्लाई स्टेट गवर्नमेंट के पास है और स्टेट गवर्नमेंट के साथ हमारी ऑयल मार्केटिंग कंपनीज कोऑर्डिनेट कर रही हैं ताकि कमर्शियल एलपीजी को सभी संबंधित लोगों को एज पर द प्रायोरिटी दिया जा सके। 24 स्टेट्स और यूनियन टेरिटरी ने कमर्शियल एलपीजी के लिए एलोकेशन ऑर्डर्स जारी किए हैं। बाकी जगह पर ऑयल मार्केटिंग कंपनीज दे रही हैं। लगभग 18,700 टन कमर्शियल एलपीजी कल तक लिफ्ट हो चुकी है। केरोसिन के संबंध में भी लगभग 15 स्टेट्स और यूनियन टेरिटरीज हैव ऑलरेडी इशूड एलोकेशन ऑर्डर and some have already started. మావోయిస్టు అగ్రనేత పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య లొంగిపోయారు. తన అనుచరులతో కలిసి ఆయన బీజాపూర్ ఎస్పీ ఎదుట సరెండర్ అయ్యారు. ఆయనతో పాటు లొంగిపోయిన 17 మందిలో 10 మంది పురుషులు, 8 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరి నుంచి పోలీసులు భారీగా ఆదాయాలు స్వాధీనం చేసుకున్నారు. మరో కీలక నేత సుక్రు సైతం ఒడిశాలో లొంగిపోయారు. విషయమై ఉన్నతాధికారులు వివరాలను మీడియాకు తెలిపారు. The topmost Maoist operating in the state for last several months. We had conducted very good operations in the past involving SOG, DBF, CRPF and BSF. We had also intensified our intelligence gathering network. So SP Kandhamal, under the leadership of SP Kandhamal, our teams, they conducted extensive operations wherever Sukru was hiding in Kandhamal jungles. And also our state government has formulated a very attractive surrender and rehabilitation package. So based on both operational pressure as well as the attractive surrender policy, Sukru along with 4 of his Maoist cadres, they have come to police to surrender. So it is numbered now, sir. Numbered. Now our estimate is the number of Maoists in Kandhamal district are in single digit, and in the coming days we have 1 more week left, and we will intensify our operation involving all our forces like SOG, DBF, CRPF and BSF. Also we will strengthen our intelligence mechanism so that we achieve the target. At the same time, I will also appeal to the remaining Maoists to shun violence and join the mainstream. What are the weapons they have been surrendered? They have surrendered 5 weapons, including 1 AK-47. Say, what is the reward, sir? Sukru, he was a state committee member and he was carrying reward of 55 lakhs on his head, and others are party members. They were carrying reward of 1.65 lakh each. హోర్ముజ్ జలసంధిలోని కీలకమైన చోక్ పాయింట్లకు డ్రోన్లు, మానవరహిత వ్యవస్థలు మరియు కదిలే మధు పాత్రలు ముప్పుగా పరిణమించాయని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం ఇంధన దిగుమతులపై సుదూరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. Maritime military cooperation in the region too is undergoing a structural shift from episodic engagement to persistent presence by regional navies as well as extra-regional navies. The panel discussion reiterated that the capability brought by the cooperative engagement between the navies would remain critical to ensuring freedom of navigation and adherence to rules in the region. At the same time, increasing military geometry in the region also increases the risk of miscalculation, escalating into a conflict, reinforcing what Clausewitz said, that enduring insight that the war is, above all, a realm of fog, friction, and uncertainty. Now add to this another complexity which stood out during the deliberations to the day of modern technology lowering the threshold for disruption. Drones, uncrewed systems, and maneuvering mines
etc., now threaten critical choke points such as the Straits of Hormuz, even without ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే బృహత్తర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ 2.0 అమలు కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని సాకారం చేసేలా కేంద్రం, ఏపీ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హాజరు కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. జల్ జీవన్ మిషన్ 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షితమైన, స్థిరమైన తాగునీటి అందించాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. న్యూఢిల్లీలోని ఆర్కే ఖన్నా స్టేడియంలో 26వ అఖిల భారత పోలీసు లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పోలీసులు మరియు పారామిలిటరీ దళాలు దేశాన్ని రక్షించడమే కాకుండా క్రమశిక్షణ మరియు పట్టుదల అంటే ఏమిటో నిజంగా చూపిస్తాయని అన్నారు. ప్రతి అధికారికి అవసరమైన పదున ఏకాగ్రత, శీఘ్ర నిర్ణయాలు, దృఢమైన మానసిక సమతుల్యత మరియు వ్యూహాత్మక ఆలోచన వంటి మనస్తత్వాన్ని లాన్ టెన్నిస్ పెంపొందిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా మరియు ఫిట్ ఇండియా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతికి బలమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంతో పోలీస్ మరియు పార్లమెంటరీ దళాలతో క్రీడలు మునుపెన్నడూ లేని విధంగా బలోపేతం చేయబడుతున్నాయని బండి సంజయ్ వెల్లడించారు. ఈ ఛాంపియన్షిప్ ను నిర్వహించి సరిహద్దుల్లోనూ క్షేత్రస్థాయిలోనూ ఒక ఆదర్శాన్ని నెలకొల్పిన మన ఐటీబీపీ హిమవీరులకు డీజీ శత్రుజిత్ కపూర్ కి అభినందనలు తెలిపారు. ఇదే నూతన భారతదేశ స్ఫూర్తి అని అభివర్ణించారు. देश भर से आए सभी खिलाड़ियों से मैं कहना चाहूंगा कि यह कंपटीशन केवल जीत और हार तक सीमित नहीं है. यह अपने स्किल को निखारने, नई ऊर्जा प्राप्त करने और राष्ट्रीय एकता एवं सहयोग की भावना को सशक्त बनाने का अवसर भी है. मुझे विश्वास है कि आप सभी खिलाड़ी सर्वोत्तम खेल भावना का परिचय देंगे, अपना सर्वश्रेष्ठ प्रदर्शन करेंगे और इस प्रतियोगिता को यादगार बनाएंगे. आइए हम सब मिलकर संकल्प लें कि खेल के माध्यम से स्वस्थ शरीर, दृढ़ मन और अनुशासित जीवन की भावना को आगे बढ़ाएंगे. यही भावना हमारे पुलिस बलों की वास्तविक शक्ति है. इन्हीं शब्दों के साथ मैं सभी खिलाड़ियों को शानदार प्रदर्शन के लिए हार्दिक बधाई और शुभकामनाएं देता हूं. अब मैं 26वें ऑल इंडिया पुलिस लॉन टेनिस चैंपियनशिप 2025 और 26 के औपचारिक उद्घाटन की घोषणा करता हूं. రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో కల్తీ పాలు తాగి ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 0 అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన ఒకవైపు దేశం శ్వేత విప్లవంతో పాల ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తుంటే మరోవైపు ఇలా కల్తీ మాఫియా సామాన్యుల ప్రాణాలను చెలగాటమాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తీసుకున్న వారిలో ఇప్పటికీ 16 మంది మృతి చెందారని సుబ్బారెడ్డి తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే 10 లక్షల నష్టపరిహారం అందించాలని, అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ క్షేత్రంలో నిరంతరం తనిఖీలు చేపట్టి శాంపిల్స్ ను ల్యాబ్లకు పంపించాలని సూచించారు. People, mostly elderly and children, dead in Lala Cheruvu, Chowdhury Nagar in Rajahmundry, Andhra Pradesh, sir. So far this month, due to milk adulteration, and many people are still in hospital, sir. It is heart rendering that poor people dead due to milk adulteration. There are reports that ethylene glycol added in milk, which purportedly caused death of many people, sir. Milk adulteration in AP, sir. And secondly, I strongly feel that adulteration can be controlled and stopped only when FSSAI conducts strict and regular surveillance, sir.
instructions and not superficially controlled and superficially, but by reaching the ground, taking sample of milk and milk products and once find adulterated through the lab tests, sir. The culprit should be criminally prosecuted and capital punishment should be given, sir. It is only then we can stop this, sir. Thank you very much, sir. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీతో 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణికి మాజీ మంత్రి గుడ్ బై చెప్పారు. జగిత్యాలలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తన రాజీనామా ప్రకటించారు. ఎంతమంది కాంగ్రెస్ నేతలు బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. పార్టీలో ఈమడలేక విధిలేని పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టుగా భావోద్వేగ ప్రకటన చేశారు. కాంగ్రెస్ అగ్రనేత ఏపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని మండిపడ్డారు. 20 నెలలుగా పార్టీలో మానసిక వేదనకు గురైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. అంటే నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఇప్పుడు ఊహించలే, భావించలే. కానీ దురదృష్టం, విధి లిఖితం నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల పైగా అనుబంధం మరి ఈరోజు ఈ విధంగా దూరమే పరిస్థితి రావటం ఏదైతుందో నేను దీని ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా జీర్ణించుకోలేని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనకు మన ఇష్టానికి భిన్నంగానైనా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం కూడా ఏదైతుందో ఒక విధంగా నెప్పే పేరు కూడా బాధ తప్త హృదయంతో విధి లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను మిత్రులందరినీ కూడా మరి మీరు నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా తోడు నిలిచిండ్రు. వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చేస్తున్న విమర్శలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిప్పులు చెరిగారు. వివేకానంద రెడ్డి మరణం తర్వాత అది గుండెపోటు అని ప్రచారం చేయడంతో జగన్ హస్తముందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. వివేక మరణించిన సమయంలో అది గుండెపోటు అని కేవలం సాక్షిలోనే కాదు ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయని రాచమల్లు గుర్తు చేశారు. ఈ ఎల్లో మీడియా గురించి షర్మిల ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. వివేక మరణం గురించి ఆయన బావమరిది శివప్రకాష్ రెడ్డి అందరికీ ఫోన్ చేసి చెప్పారని, ఆ తర్వాతే మీడియాలో వార్తలు వచ్చాయని వివరించారు. సంస్కారం, కుటుంబ గౌరవం కోసమే జగన్ ఇప్పటికీ అంశాలపై మౌనంగా ఉన్నారని, అది ఆయన చేతకానితనం కాదని రాచమల్లు పేర్కొన్నారు. దమ్ము ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అని కొనియాడారు. తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించవద్దని, వాస్తవాలను గ్రహించాలని షర్మిలకు హితవు పలికారు. మా తండ్రి ఆస్తుల ద్వారా స్వార్జితం, పలు వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించుకున్న తన ఆస్తిని తను అనుభవిస్తూ ఉన్నాడు. బ్రదర్ అనిల్ యొక్క ఆస్తిని అనుభవించలేదమ్మా ఆయన. మీ ఆస్తిని అనుభవించలే ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన సంపాదించుకునే ఆస్తిలో నుంచే నీకు 236 కోట్లు ఇచ్చినాడు. రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకునే ఆస్తి నీకు ముట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకునే ఆస్తుల్లో నుంచి 236 కోట్లు నీకు చెల్లెలని చెప్పి ముట్టింది. ఆయన్ని పట్టుకొని పరాయి ఆస్తిని ఆయన అనుభవిస్తానని చెప్పి మాట్లాడి మళ్ళీ ఆయన వ్యక్తిత్వం మీద దాడి చేయడమే కారణం. అటు తిరిగి ఇటు తిరిగి, అటు తిరిగి ఇటు తిరిగి భూమి గుండ్రంగా ఉందని చెప్పి నువ్వు మళ్ళీ యాడికొస్తావంటే వివేకానంద రెడ్డి హత్య, అవినాషు, భారతమ్మ. అంటే నీ టార్గెట్ ఎవరు తెలుసునా తల్లి, రాష్ట్ర ప్రజలారా? షర్మిలమ్మ గారి టార్గెట్ ఆస్తి, ఆస్తితో సమానంగా భారతమ్మ. మీరు భారతమ్మ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీరు చేసే ప్రతి దాడికి నేను సమాధానం ఇస్తా తల్లి. కానీ ఎవరు వారి వ్యక్తిత్వం మీద దాడి చేసినా రాచమల్లు ఆత్మాహుతి దళంతోనే సమానం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కు మరింత కట్టుదిట్టమైన నిబంధనల మధ్య నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమైంది. టోర్నమెంట్ సమయంలో జట్ల ప్రవర్తన, లాజిస్టిక్స్, క్రమశిక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్న ఆరంభ మ్యాచ్కు ముందే ఈ కొత్త నియమావళిని ఫ్రాంచైజీలకు పంపారు. ఫ్రాంచైజీలకు పంపిన ఈ కొత్త రూల్స్లో కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా మ్యాచ్ జరిగే రోజు జట్లు ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు హాస్పిటాలిటీ జోన్లకే పరిమితం కావాలి. ఆటగాళ్ల కదలికలపైన బీసీసీ ఆంక్షలు విధించింది. ప్రాక్టీస్ కు వెళ్లేందుకు ఆటగాళ్లు ఖచ్చితంగా టీం బస్సులోనే ప్రయాణించాలి. వారి వెంట కుటుంబ సభ్యులకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే హెచ్చరికలతో పాటు జరిమానాలు కూడా విధిస్తారు. ఇక బ్రాడ్కాస్ట్ ప్రెజెంటేషన్ ప్రమాణాలపైన కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్లు మ్యాచ్ రోజుల్లో తప్పనిసరిగా క్యాప్లను ధరించాలి. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో ఆటగాళ్లు స్లీవ్లెస్ జెర్సీలు, ఫ్లాపీ టోపీలు ధరించరాదని, కఠినమైన డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతుండటంతో ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయన్న నివేదికల నేపథ్యంలో మదుపరులు విలువైన లోహాల కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు పరుగులు పెట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఈ రోజు ఉదయం 10:26 సమయానికి ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 4% అంటే 5,658 పెరిగి 10 గ్రాములకు 1,44,570 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త తగ్గి 1,44,410 వద్ద ట్రేడ్ అయింది. అలాగే మే 5 సిల్వర్ ఫ్యూచర్స్ ధర కూడా దాదాపు 6% అంటే 13,228 ఎగబాకి కిలోకు 2,14,500 గరిష్ట స్థాయికి చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్, పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ. ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. రాజ్యసభలో వెల్లడించిన ప్రధాని మోదీ. నిన్న 7,500కు పైగా గృహ, వాణిజ్య, పీఎన్జీ కనెక్షన్లు పంపిణీ చేపట్టాయి. వివరాలు తెలిపిన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు, ఒడిశాలో మరో నేత సరెండర్. డ్రోన్లు, మానవరహిత వ్యవస్థల ముప్పు ఇంధన దిగుమతులపై సుదూరంగా ఉంటుంది. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్పష్టీకరణ. జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ. ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒకటన్న చంద్రబాబు. ఇరవై 26వ అఖిల భారత పోలీసు లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ను ప్రారంభించిన బండి సంజయ్. క్రీడలు మునుపెన్నడూ లేని విధంగా బలోపేతం చేయబడుతున్నాయన్న కేంద్ర మంత్రి. రాజ్యసభలో రాజమండ్రి కల్తీపాల అంశాన్ని లేవనెత్తిన బైలు సుబ్బారెడ్డి. ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ క్షేత్ర స్థాయిలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచన. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా. జగిత్యాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో తన రాజీనామా ప్రకటించిన మాజీ మంత్రి. షర్మిలపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించవద్దని హితవు.
మరికొన్ని రోజుల్లో IPL 2026 రూల్స్ కట్టుదిట్టం చేసిన BCCI. పశ్చిమాసియాలో శాంతి సంకేతాలు, పరుగులు పెట్టిన పసిడి వెండి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.